అయినప్పటికీ సమయాభావం వల్ల అందరినీ మాట్లాడలేకపోయినాం కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షుల తరఫున అదేవిధంగా ముందు కూర్చున్నటువంటి మరి గ్రామాధ్యక్షులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మహిళా సోదరిమల్ల తరఫున అందరి తరఫున మరి నేను కొన్ని విషయాల్ని మరి ముఖ్య అతిథి ఉద్యమ నేత అయినటువంటి మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోదలుచుకున్నా. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కరిస్తా ఉన్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, వేదిక ముందున్న వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా పినపాక నియోజకవర్గంలో క్యాడర్కి కొదవలేదు సార్. బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ ఉంది, మరి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. అయినప్పటికీ కూడా అందరూ శాఖాహారులే కానీ రొయ్యల బుట్టమయమైపోయింది. అది సమస్య అయిపోయింది ఇప్పుడు. మరి అది ఈరోజు నేను 2 సంవత్సరాల ముందు నుండే చెప్పుకుంటూ వస్తా ఉన్నా. కానీ అజాగ్రత్తగా మన వాళ్ళంతా కూడా కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల మనం మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ మనమంతా కూడా శత్రువుకి వెన్ను చూపెట్టకుండా భవిష్యత్ కార్యాచరణని సిద్ధం చేస్తూ మన నాయకత్వం మొన్ననే రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ పార్టీ రివ్యూ మీటింగ్ ద్వారా ఇప్పటికే సందేశాన్ని మరి బీఆర్ఎస్ క్యాడర్కి ఇచ్చినటువంటి విషయం మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఓటమినే మనం గుర్తు చేసుకుంటూ ఇంకా నలిగిపోయేదానికంటే భవిష్యత్తు ఎన్నికల కోసం మనం భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి మనం ప్రత్యర్థుల్ని మరి మట్టి కరిపించి మనం పై చేయి సాధించడానికి గత ఎన్నికల అనుభవాల్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాకు రావాల్సిన పదవులు లేవు, ఇక అయిపోయింది మా కథ. ఇక ఉన్నదేమో కానీ మీకే ఉన్నాయి. ఇవి వచ్చేది ఎంపీటీసీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి. ఇక మీకోసం మేము కష్టపడతాం. కాబట్టి మేము ఇచ్చేటువంటి సూచనలు, సలహాలతోని రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికలతో పాటుగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపెట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకసారి మనం 100 రోజులు సమయం ఇచ్చినాం. ఆ ప్రభుత్వం 100 రోజులు మాకు 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిరు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కనుక ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తప్పించుకొని తిరిగేటువంటిది, తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు చేయనటువంటి తప్పేదో మనం చేసినట్టుగా అప్పులు చేసిరు అని చెప్పి మాట్లాడుతూ అప్పుల పట్టికలో చూస్తే ఈ దేశంలో మనది 23వ స్థానం. మనకంటే 22 రాష్ట్రాలు అప్పులు చేసినాయి, మనకంటే 22 రాష్ట్రాలు మనకంటే ముందున్నాయి. ఇక ఎవరు చేయని తప్పేదో మనం చేసినాం అని చెప్పేసి డబ్బల రాళ్ళేసి డబడబా 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 కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 6 గ్యారంటీలు అమలు చేయడానికి నిధులు మరి పరిస్థితి గందరగోళం ఉంది. మరి అడ్మినిస్ట్రేషన్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళి ఏం వస్తాయో తెలిసే పరిస్థితి లేదు. ఆగమాగం చేసి అడ్డగోలుగా చివరికి టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. మరి మన రాజకీయ భవిష్యత్తు ఏంది అనేటువంటి ఆలోచనతో నోటికొచ్చిన హామీనిచ్చిండు. ఇష్టం వచ్చినటువంటి హామీనిచ్చి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసేసరికి అమలు చేసే పరిస్థితి లేక తప్పించుకొని తిరిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కనుక మనందరం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడి ఇట్లే సభలో, పెద్దమ్మా నీకెంత వస్తుంది పింఛను? అయ్యా 2000 వస్తా ఉంది. 2000 రేపు వచ్చే నెల 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నా, వెంటనే నీకు 4000 ఇస్తా. వస్తానే 4000 చెప్పాలి, అక్కలు అమ్మలు అందరు చెప్పాలి. 4000 వస్తానయా?
మీ నాన్నకి వస్తాను 4,000 మరి గది నా 9వ తారీఖే ఇస్తానన్నాడు కదా మరి 9వ తారీఖు పోయి ఎన్ని రోజులు అవుతా ఉంది రేపు 9 వస్తే 2 నెలలు అవుతుంది మరి గది మనం అడుగుతా ఆయన గుమ్మడికాయ దొంగనంగా భుజాలు జరుపుకున్నట్టుగా మాకు టైం ఇత్తలేరు నీకు 100 రోజులు టైం అడిగింది దేనికి 420 420కి 420 హామీలకి 100 రోజులు అడిగినావు కానీ 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారన్నావు డిసెంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయగానే వస్తాన్నావు అట్లనే మళ్ళీ చెప్పిండు రైతులందరికీ ఏం చెప్పిండు 1,00,000 రూపాయల రుణమాఫీ ఎవరైతే తీసుకున్నారో వెంటనే పోండి రేపు వెంటనే పోయి 2 లక్షలు తెచ్చుకోండి నేను మళ్ళీ 9వ తారీఖు మొత్తం రుణమాఫీ చేసేస్తా అని చెప్పిండు అయిందా 2 లక్షల రుణమాఫీ అయిందా మరి యువకులకి మొదటి కేబినెట్ లోనే డిఎస్సి అన్నాడు మొదటి కేబినెట్ లో డిఎస్సి వస్తుందా మరి ఎన్ని అబద్ధాలు నమ్మితే మనం ఎట్లయిందంటే మా మీద బాగా ఈర్ష్య అయింది సార్ బాగా ఈర్ష్య ఏమైందంటే ఎడవల్లి కిష్ట గారిని సీనియర్ నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లాగే ఏమైందంటే చిన్న ఈర్ష్య ఎట్లయిందంటే సార్ నిన్నటి దాకానే సైకిల్ మీద తిరిగిన మా వాళ్ళంతా సైకిల్ మీద తిరిగి తమరు దళిత బంధు ఇవ్వగానే మా వాళ్ళు కారు కొనుక్కున్నారు దళిత బంధు తీసుకొని కారు కొనుక్కోగానే మొత్తం ఈర్ష్య స్టార్ట్ అయిపోయింది అందరికీ అట్లా కొంత నష్టం జరిగింది మనందరికి కూడా కానీ ఏది ఏమైనా కానీ మరి ఈర్ష్యతోని మన వాళ్ళు చేసిన చిన్న చిన్న తప్పులన్నీ కూడా మనం పెద్ద మూల్యం చెల్లించుకున్నాం కాబట్టి ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉందో ఆచరణకు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు గనక కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు దానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి మరి మన నాయకత్వం ఇచ్చేటువంటి కేసీఆర్ గారు ఇచ్చేటువంటి పిలుపుకు మనమంతా కూడా సిద్ధహస్తులై ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక దాంతో పాటుగా మా నియోజకవర్గంలో సార్ మరి అనేక రహదారులు కుగ్రామాలకు సైతం ఈ నియోజకవర్గంలో ఒక్క రోడ్డు కూడా మాకు మంజూరు కాలేదు అనే విధంగా అన్ని గ్రామాలకు మంజూరు చేసుకున్నాం కానీ దురదృష్టవశాత్ ఏమైందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాగానే అన్ని రోడ్లు క్యాన్సిల్ చేసింది ఇక క్యాన్సిల్ చేసినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా మన దగ్గర ఉంది మీ అందరికి కూడా పంపిస్తారు రేపు సాయి అందరికి పంపిస్తాడు పంపించిన తర్వాత ఎమ్మెల్యే కానీ దానికి సంబంధించినటువంటి మీ కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా అధికారికంగా ఎవరు వచ్చినా కానీ ఏ ప్రభుత్వమైనా మంజూరు చేసినటువంటి పనులని కొనసాగించాలి కానీ రద్దు చేసేటువంటి మరి పద్ధతిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మరి మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసుకొచ్చినటువంటి రహదారులు మీరెందుకు చేయట్లేరు అని చెప్పేసి అందరూ కూడా నిలదీసి ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలంటే ఇచ్చిర్రు ఎన్ని అడగందే తక్కువ ఏది అడుగుతా అది ఇచ్చిర్రు మరి ముఖ్యమంత్రి గారిని మనం ఏం అనే పని లేదు అసలు ఎందుకంటే వారిని నిందించేది ఏమి లేదు ఏదైనా చిన్న చిన్న తప్పులు జరగవచ్చు అది మన పార్టీలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు నాయకత్వంలో కానీ మన నియోజకవర్గానికి సంబంధించి గ్రామాల అంతర్గత రహదారులు వేసినాం చెరువులు మంచిగా చేసుకున్నాం కాలువలు మంచిగా చేసుకున్నాం కరెంటు లైన్లు చేసుకున్నాం అసలు ఏ ఒక్కటి చేయలేదు అనే విధంగా మనం చేస్తే చివరికి ప్రజలు గుడ్డిగా 6 హామీల్ని నమ్మి ఇవాళ ఓట్లేసిన తర్వాత తెల్లవారి పొద్దున్నుండే ఏనైతే ఓటేసినాం కానీ ఏమవుతుందో వీళ్ళు ఏం చేస్తారో అనే అటువంటి పరిస్థితి గ్రామాలలో చర్చ నడుస్తా ఉంది కనుక నేను అనేది ఏంటంటే నిప్పు మీద ఆజ్యం పోసినట్టుగా మీరంతా మరి దాని కొద్దిగా మీరు ఆజ్యం పోసి దాన్ని మరి ప్రజలలో ఇంకా చర్చ జరిగే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకనే మరి ఈ రోజు జరిగేటువంటి సమావేశం పార్లమెంట్ స్థాయిలో జరిగిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో జరుగుతూ ఉంది రేపు మళ్ళా ఇంకా 2 నియోజకవర్గాలు ఉన్నాయి మన జిల్లాకు సంబంధించి అసరావుపేట ఇల్లందు మీటింగులు అయిన తర్వాత కొంతమంది సీనియర్ నాయకులతోని ప్రతి మండల స్థాయి సమావేశాలను కూడా మరి త్వరితగతిన ఈ నెలలోనే నిర్వహించుకుందాం రానున్నటువంటి ఎన్నికల్లో మరి నాయకత్వం కేంద్ర నాయకత్వం ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ మరి ఎంపీ ఖచ్చితంగా 100కు 100% మరి మెజారిటీ ఇచ్చే విధంగా పినపాక నాయకత్వం అంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇంకొకటి ఏంటంటే
ముళ్ళు నాట ముళ్ళుతోనే తీయాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అబద్ధపు మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కి మరి ఈ జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో మహిళలు ఎక్కువ ఉన్నారు, మహిళా ఓటర్సే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మహిళా లీడర్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి సమావేశాలు రేపొద్దున ధర్నాలు కూడా జరుగుతాయి అక్కడక్కడ. మనం రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతాం కాబట్టి ఉచిత బస్సులు ఫ్రీ, మంచిగా ఫ్రీ ఆల్బెట్టిన బస్సులు ఎక్కొచ్చి చక్కగా ఎక్కడో అక్కడనే ధర్నాలు రాస్తారు. ఒక మంచి అవకాశం ఇచ్చిండు మనకి. కాబట్టి మహిళా సోదరిమలంతా కూడా దాన్ని ఉపయోగించుకోవాలి. చక్కటి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ఆ విధంగా కూడా మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ప్రజల కోసమే మనం చేసేది. కాబట్టి ఆ విధంగా రేపు జరిగేటువంటి మీటింగ్ లో ఏ మీటింగ్ జరిగినా ఇవాళ మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో దానికంటే ఎక్కువ మంది మహిళలు ఉండాలి. ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సు కాబట్టి పొద్దున్నే సద్యన్నం కింద తింటే చక్కగా వచ్చి మీటింగులలో కూర్చోవచ్చు. కాబట్టి ముళ్ళుని ముళ్ళుతోని తీసే విధంగానే. ఎందుకు చెప్పిందంటే బంగారం అనగానే ఎవరు ఓట్లేయలే. తులం బంగారం కేసీఆర్ గారు ఇచ్చే ₹1,00,000 అని ఇంతకెళ్ళి ఇస్తాండా, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇత్తడు, దాంతో పాటుగా బంగారం ఇస్తాడు. అనగానే మహిళలందరూ వ్యాచారు, వాంబో బంగారం వస్తుంది అని చెప్పేసి అందరూ మొగోలు చెప్తే ఇల్లే పోయి గుద్ది పడేసి రోడ్లు మొత్తం. ఇక ఇప్పుడు అనుకుంటా ఉన్నారు ఉన్న కొండ నేలకు మందు పెడతారట, ఉన్న నేల కూడిపోయిందట. ఇక నీ కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, పింఛన్లు లేవు, ఏది వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మంచిగా ఉన్నది, వాళ్ళకి బుద్ధి వచ్చింది, జనాలకు బుద్ధి వచ్చింది. అట్లనే ఈయన మీద ఈయన మీద నా మీద కోపం ఉన్నది కదా, మనందరికి గుసగుస అనుకున్నాం కదా. ఇక మనకు కూడా బుద్ధి వచ్చింది మంచిగా. ఇప్పుడు మంచిగా టక్కువ అందరికి రోగం తిరిగింది. కాబట్టి ఇప్పుడు పైచం వెలిసింది, మనకి ఏమి లేదు, పైచం మొత్తం పోయింది. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు, 60 రోజులే కాకపోయా ఇప్పటికే పైచం వదిలిపోయింది మనకి. ఇక కాబట్టి అందరు గట్టిగా పనిచేసి రేపు ఎంపీని గెలిపించుకుంటే రేపు పొద్దున మనకి ఏమన్నా ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా మనకి ఎంపీ గారు ఉంటారు. దాంతో పాటుగా మీరు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే హనుమంతుడికి కుప్పిగంతులు నేర్పియాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే కేసీఆర్ గారికి పోరాటం నేర్పియాలనా? కేసీఆర్ గారు పుట్టింది ఎక్కడి నుండి? ఉద్యమం నుండే పుట్టినటువంటి పార్టీ మనది, ఉద్యమం నుండి పుట్టినటువంటి పార్టీ. మీరు అందరూ చూసిరు మొన్న అసెంబ్లీలో మొదటి అసెంబ్లీ ఎట్లా నడిచింది. మొదటి అసెంబ్లీ ఓపెనర్స్ ఎట్లా ఆడింది, బ్యాటింగ్ డబుల్ సెంచరీ, మరి ఒక్కొక్కరు డబుల్ సెంచరీ చేసిండ్రు. ఇంకా అసలైన రాలే. మీరు ముందు పోయి చూసుకోకపోతే చూద్దామని చెప్పి ముందు వీళ్ళని పంపించిండు, అవకాశం ఇచ్చిండు వీళ్ళకి, కొత్త బ్యాట్స్మెన్లకి. మనకి ఇండియా టీం ఏం చేస్తాం, అప్పుడప్పుడు ట్రయల్స్ చేస్తూ ఉంటాం. ఓపెనర్ నాపి కొత్త వాళ్ళు అక్కడ మనం ట్రైలే చూస్తూ ఉంటాం, వీళ్ళు సక్సెస్ అవుతారా కారా అన్నట్టుగా. మన పెద్ద సారు పక్క నుండి ఇద్దరిని పంపించాడు, బాబామద్దులు ఇద్దరిని పంపించే ఫుట్బాల్ ఏమైంది, ఫుట్బాల్ ఆడుకున్నారు. ఒక్కొక్కరు ఫుట్బాల్ ఆడుకుంటే జనాలు అంటా ఉన్నారు, ఊళ్ళో జనాలు అంటా ఉన్నారు, మనమనుడు కాదు, ఊళ్ళో జనాలు అంటా ఉన్నారు. అమ్మ కర్మగాలి గీలకు ఓట్లేసి మన నెత్తిని తెచ్చుకున్నాం నాయన, గిట్లాంటి తెలివికల్లో వదిలిపెట్టుకొని ఈ రాష్ట్రం ఏమైతుంది అని భయపడతా ఉన్నారు ఇవాళ. కాబట్టి అంత సమర్థవంతమైనటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఆనాడు ప్రజలు మనకి అభివృద్ధి చేసేటువంటి బాధ్యతనిచ్చింది కాబట్టి అభివృద్ధి చేసినాం 10 సంవత్సరాల పాటు. మళ్ళీ ఇప్పుడు అన్నట్టుగా అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు, గాలి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిర్రు. మనకేం చెప్పిర్రు, ప్రశ్నించే అటువంటి మరి బాధ్యత మనకప్ప చెప్పారు. కాబట్టి ఆ ప్రశ్నించడంలో కూడా మరి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఒక తోక ముడుచుకొని పోవటమే తట్టుకునే పరిస్థితి ఉండదు మన మీద దెబ్బకి. అందుకనే రేపు ఇంకా అసెంబ్లీ రేపు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. మొన్న 1 రోజు 2 రోజులు కానీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. చూడు ఎట్లుంటుందో. మన పెద్ద సార్ అసెంబ్లీలో అడుగు పెడితే కథ సునామే. కాబట్టి ఎవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ సమయంలోనైనా మీ అందరికీ తెలుసు, నాకు వ్యాపారాలు లేవు, మను లేవు, మసాడాలు లేవు, ఏది లేదు. నాకు ఫుల్ టైం సార్, నేను పార్టీ ఆఫీస్ పైనే పండుకుంటా. నేను ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా కార్యకర్తలకి. కాబట్టి నేను పార్టీ ఆఫీస్ పైనే ఉంటా కనుక ఎవరికి ఏది వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడే కాదు, జిల్లాలో ఏ కార్యకర్తకి ఏది వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం కార్యకర్తల్ని. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గొప్ప నాయకత్వం ఉంది మన దగ్గర. ఇంత గొప్ప నాయకత్వం ఉంది కనుక పార్టీని సమర్థవంతంగా నడిపిస్తారు. 100కు 100% ప్రజలందరూ కూడా ఊహించుకోలేకపోతా ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో లేనటువంటి తెలంగాణని ప్రజలు ఊహించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితిలో మరి ఖచ్చితంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఉంది.
ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అదేవిధంగా మరి పార్లమెంట్ ఎన్నికల ద్వారా మనమంతా కూడా సత్తా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి ఇక చూడండి కథ 3 ముక్కల ఆట నడుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి ఉంది, అట్లాగే ఇంకో కాంగ్రెస్ ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటి ఉంది, ఇక ముసలి కాంగ్రెస్ ఒకటి ఉంది. ఈ ముగ్గురి అయ్యేది లేదు పోయేది, కడుపుల కత్తులు పెట్టుకోవడానికి కాగలించుకుంటూ వస్తుందా అన్నట్టున్నది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నీరు కప్పిన నిప్పు లెక్క ఉన్నది. ఇది ఒకటేసారి పార్లమెంట్ ఎన్నికల తర్వాత డామును అని చెప్పేసి పేలుతుంది. ఎందుకంటే రేపు రిజల్ట్ వస్తుంది, జనాలు మొత్తం ఒక తన్ను దన్నిన తర్వాత నువ్వు చేసినావు నేను చేసినా అని చెప్పేసి మొత్తం గందరగోళం అవుతారు. ఖచ్చితంగా 100కు 100% భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ మంది. కాబట్టి మీరందరూ కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా 2 నెలలు పింఛన్ రాలే, నవంబర్ వచ్చింది మనకి, డిసెంబర్ రాలేదు, జనవరి పింఛన్ రాలే. కర్మగాలి ఆర్థిక మంత్రి కూడా మన దగ్గరనే ఉన్నాడు. ఆర్థిక మంత్రి బట్టిగారి ఆర్థిక మంత్రి పైసలు రాలే, మనకే పైసలు రాలే. ఆయన కరెంటు మంత్రి, కరెంటు కూడా రావట్లేదు, పోయింది అటే పోయింది, అడ్రస్ లేదు. పొద్దున పోతే ఎప్పుడు వస్తుందో వెళ్తలే అసలు. నేను మొన్న రూమ్ లో పడుకుంటే పొద్దున్నే లేచేసరికి కరెంటు పోయింది, 6 గంటలకే పోయిందట. 11 గంటలకు కరెంట్ వస్తుంది, నేను పోవాలి, బయటికి పోవాలి. ఎదురు కథ ఎట్లుండదో. ఇక ఈ పాత రోజులు మళ్ళీ వచ్చినాయి మనకి. ఓల్డ్ ఈజ్ గోల్డ్, అంతే కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇక మళ్ళీ వచ్చింది పాతది. కాబట్టి ఆ పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు కనుక మనందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే అబద్ధాలు మనకు చెప్పలేక కాదు, ఆ తిట్లు మనకు రాలేక కాదు. మనం పద్ధతిగా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక ఉద్యమ నాయకుని దగ్గర మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి, ఒక గులాబీ సైనికులుగా క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులుగా మనం ఉన్నాం కాబట్టి అబద్ధాలు చెప్పలేకపోయినాం మనం. దాంతో పాటుగా ఏమైందంటే దళిత బంధు ఇస్తే ఒక ఊరిలో ఒకటి ఇచ్చినాం, ఇచ్చినోడు అటే పోయిండు, ఈయనోడు దేశం అంతా తిరిగి చెప్పిండు. అట్లనే బీసీ బంధు ఇచ్చినాం, ఇచ్చినోడు మంచిగానే పోయిండు, ఈయనోడు దేశం అంతా తిరిగిండు. దాంట్లో కూడా మన కార్యకర్త 5,000 10,000 తీసుకుంటే మీరందరూ కోపడి ఆయన మీద దాడి చేసారు. కథ అన్ని కలిసినాయి. కర్నూలు సాగుకాట 100 కారణాలుగా. కాబట్టి ఈ కారణాలు చెప్పుకుంటే లాభం లేదు. అందుకని భవిష్యత్తు కోసం మనంతా కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొక 6 నెలలు తప్పించుకొని తిరుగుతాడు. 6 నెలల తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు ఒకటే జీబు ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యేల ముంగట ఉన్నాయి, ఎన్ని జీబులు పోతాయి? ఒకటే జీబు ఉంది. 6 నెలల తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత 10 జీబులు రావాలి ఒక్కొక్క ఎమ్మెల్యేకి. 10 జీబులు లేకపోతే జనాలలో పోయే పరిస్థితి ఉండదు. ఎక్కడికి పోయినా జనాలు మొత్తం నిర్బంధం చేస్తారు. మనందరం కూడా ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, తప్పకుండా మీ నాయకత్వం పైన మాకు విశ్వాసం ఉంది సార్. ఖచ్చితంగా మళ్లీ రాష్ట్రంలో తిరిగి పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి మీ నాయకత్వం పట్ల మా విశ్వాసంతో మీరు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఖచ్చితంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చి 100కు 100% అన్ని స్థానాలను కైవసం చేసుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, దూరభారం అయింది. ఎందుకంటే మేము దూరంగా ఉన్న వాళ్ళకట కొద్దిగా చిన్న చూపు ఉంటుందట. కానీ మేము దూరంగా ఉన్న చిన్న చూపు చూస్తా ఉన్నారు మమ్మల్ని పార్టీ అని మేము అనుకోవట్లే. ఎందుకంటే వడ్డించేటోడు మనోడు ఉంటేనట ఏ మూలకున్నా కానీ ఒక బొక్క పడుతుంది అన్నట్టుగా ఆశాజీవిగా బతుకుతా ఉన్నాం. మీ నాయకత్వం మీద మాకు విశ్వాసం ఉంది. మేము దూరం ఉన్నా మమ్మల్ని గుర్తిస్తారనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి ఇంకా ఇటువంటి సందర్భాలు మీరు ఇంకా 4-5 సార్లు మీరు కానీ కేటీఆర్ గారు కానీ అవసరమైతే సీఎం గారు కానీ ఇంకా 4-5 సార్లు ఈ జిల్లాలో పర్యటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే నష్టపోయినో ఆ నష్టపోయిన దగ్గరనే ఎత్తుక్కొని తిరిగి మనం విజయాన్ని సాధించాలని చెప్పే సందర్భంగా కోరుకుంటూ, మీరు ప్రత్యేకంగా దూరభారమైన ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా పినపాక నియోజకవర్గ కార్యకర్తల తరపున నాయకుల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమను ప్రసంగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.